మరి ఇంతవరకు ఆదికాండం 15వ అధ్యాయం వరకు మనం ధ్యానించగలిగాం. ఆమేన్. ఈ వారమున మనము ఆదికాండం 16వ అధ్యాయాన్ని మనం ప్రారంభించుకోబోతున్నాం. సో 15వ అధ్యాయములో మరి దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై నేను నీకు బహుమానమును కేడమునై ఉన్నానని దేవుడు అభయం ఇస్తూ అబ్రహాంని దేవుడు ఏ విధంగా బలపరిచాడో, ఏ విధంగా సంతానమును ఇవ్వనై ఉన్నాడో ఆ విషయాలన్నీ కూడా లాస్ట్ స్టడీలో మనము అనేక విషయాలు మనము నేర్చుకుందాం. ఈ 16వ అధ్యాయంలో మరిన్ని కీలకమైనటువంటి సంగతుల్ని మరి లోతైనటువంటి విషయాల్ని మనము ధ్యానించే ప్రయత్నం చేద్దాం. ఆమేన్. రైట్. ఆదికాండం 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమె హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. ఆమెకు హగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. అబ్రహాము భార్య అయినటువంటి శారాయికి సంతానం లేదు. అప్పటికి వాళ్ళ పేర్లు ఇంకా మార్చబడలేదు. వాళ్ళు శారాయి అబ్రాముగా పిలువబడుతున్నారు. ఓకే. అబ్రహాము భార్య శారాయికి సంతానం లేదు. ఈమె గొడ్రాలు. బైబిల్లో మరి పిల్లలు లేని గొడ్రాలు 7 మంది కనిపిస్తారు. అందులో మొదటి స్త్రీ శారాయి. ఆమెకు సంతానం లేదు. అప్పటికే శారా వయసు 75 సంవత్సరాలు పై మాటే. అబ్రహాము ఒక వయసు దాదాపు 90 సంవత్సరాల పై మాటే. దేవుడు వారికి ఆదికాండం 12వ అధ్యాయంలోనే వాగ్దానం చేశారు. అప్పటికే వృద్ధాప్యంలో ఉన్నారు. అయితే పిల్లలు లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అనేక దశలుగా దేవుడు వాళ్ళకు వాగ్దానం ఇస్తూ దానిని దృఢపరుస్తూ పదే పదే వాళ్ళకి చెప్తూ వచ్చాడు, మీకు సంతానం ఇవ్వనై ఉన్నాను అని. మొదటిసారిగా ఆదికాండం 12వ అధ్యాయం 1 నుంచి 2 వచనాల్లో దేవుడు చెప్పాడు, నేను మీకు సంతానం ఇవ్వబోతున్నాను, నీకు సంతానం అనుగ్రహించబోతున్నాను అని. ఆ తర్వాత ఇంకొక అధ్యాయంలో అనగా ఆదికాండం 13వ అధ్యాయము 15 నుంచి 16 వచనంలో మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తున్నాడు, నేను మీ సంతానం అనుగ్రహించబోతున్నాను అని. ఆ తర్వాత 15వ అధ్యాయంలో కూడా 13 మరియు 18 వచనాలు చూస్తే నీకు సంతానం అనుగ్రహించబోతున్నాను అని చెప్పాడు. అప్పటికే దేని బిడ్డరా వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చి, అంటే వాగ్దానం పొందుకున్నారు, వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చి అప్పటికే ఇంకా 10 సంవత్సరాలు అవుతా ఉంది, కానీ ఇంకా సంతానము కలగలేదు. దేవుడు దర్శించక ముందే అప్పటికే వాళ్ళు ఆ వృద్ధాప్య దశలోకి అడుగు పెట్టారు. ద టైమ్ ఆఫ్ చైల్డ్ బేరింగ్ని వాళ్ళు దాటేశారు. ప్రభు వాగ్దానము చేసి అనగా వాగ్దాన దేశంలోకి వచ్చి 10 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా నెరవేర్పు కనిపించట్లేదు. మనమే ఆ స్థితిలో ఉంటే మనం దేవుని ప్రశ్నిస్తాం, దేవా నిజంగా నువ్వే మాట్లాడావా లేకపోతే నాకేం అనిపిస్తూ ఉందా కదా. చూస్తే దేవుని వాగ్దానాలు అప్పుడప్పుడు ఆలస్యం అవుతున్నాయి అన్నట్టుగా అనిపిస్తుంది. లేదా నేను తప్పుగా విన్నానేమో, లేదా నేను ఊహించుకున్నానేమో, లేకపోతే మరి దేవుడు చెప్తే ఎందుకు ఇంకా ఇంత ఆలస్యం అవుతా ఉంది, దేవుడు చెప్తే ఎందుకు ఇంత డిలే అవుతా ఉంది. 10 years అప్పటికే వయసు దాటిపోతూ ఉంది, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. మన మనసులో అనేక ఆలోచనలు, అనేక తలంపులు తిరుగుతూ ఉండొచ్చు. ఒక వాస్తవాన్ని గమనించాలి, ఏంటంటే వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు అయినా. నీ టైంలో నా టైంలో అది కార్యం జరగకపోవచ్చు, కానీ దేవుని యొక్క టైం టేబుల్లో ఖచ్చితంగా నెరవేర్పుకు వస్తుంది. దేవుడు మాట ఇచ్చాడా దేవుడా తప్పకుండా దాన్ని నెరవేర్చేటువంటి దేవుడు అయినా. కాబట్టి ఆయన టైంని మనం ఫాలో కాగలగాలి. నీ టైం టేబుల్ కాదు, ఆయన టైం టేబుల్ని ఫాలో కాగలగాలి. తప్పకుండా అది నెరవేర్పు తీసుకొని వస్తాడు. హల్లెలూయా. అయితే శారాకి సంతానం లేకపోవడం వల్ల ఆమె అసహనానికి గురవుతూ ఉంది. షీఈస్ గ్రోయింగ్ ఇన్ ఇంపేషన్స్. ఎంతకాలం నేను వేచి ఉండాలి. ఆ అసహనానికి గురవుతూ బహుశా ఆమె ఆలోచనలు చాలా భిన్నంగా వెళ్ళిండొచ్చు. ఆ దినాల్లో ఆ సమాజంలో ఆ కల్చర్ ఎలా ఉండేదంటే, సంతానము లేకపోతే ఒక స్త్రీ శాపగ్రస్తురాలుగా భావించేవాళ్ళు. ఏ స్త్రీ అయితే సంతానము లేదో, ఏ స్త్రీ అయితే పిల్లలు కనదో ఆ స్త్రీ శపించబడినటువంటి స్త్రీగా భావించేవాళ్ళు. ఆమె శపించబడిందండి, అందుకే ఆమె పిల్లలు లేదు, వంశవృద్ధి ఆగిపోతుంది. అందుకే ఆ దినాల్లో ఆ కల్చర్లో పిల్లలు లేకపోతే ఘోరమైనటువంటి అవమానముగా భావించేవారు, శాపగ్రస్తురాలుగా ఆమెను చూసేవాళ్ళు. అందుకే అన్న ఏలీ యొక్క మందిరానికి అనగా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు అన్న అంతగా గుండెలు పగిలిగా ఏడుస్తుంది, దేవు దగ్గర మొరపెడుతుంది, దేవ నాకు సంతానము కావాలి అని దేవుని బ్రతిమలాడుతుంది.
ఎల్కానా ఎన్నసార్లు వచ్చి ఓదారుస్తాడు. 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైన వాడిని కానా అని అనేక మాటలతో ఓదారుస్తున్నప్పుడు కూడా ఆమె లైఫ్లో ఉన్నటువంటి శూన్యత ఆయన మాటలు తీసివేయలేకపోయింది. ఎందుకంటే ఒక స్త్రీ మరి ఏ పరిస్థితి గుండా వెళ్తుందో ఆ పరిస్థితి వర్ణనాతీతం అది. కాబట్టి ప్రతి స్త్రీ కూడా సంతానం కావాలని కోరుకుంటుంది. అయితే ఈ శారాకి ఇంక అప్పటికి ఓపిక నశించిపోయిందేమో, బహుశా ఇంతకాలమైంది ఇంక సంతానము కలగదేమో. 2వ వచనం చూడండి. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు. ఏమంటా ఉంది? పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు. అంటే అంతకుముందు దేవుడు చెప్పిన వాగ్దానాలన్నీ నమ్మిందా, నమ్మలేనట్ట? 3 times దేవుడు కన్ఫర్మ్ చేశాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుతుంది. కానీ ఇప్పుడు ఏమంటుంది? నేను పిల్లలు కనకుండా దేవుడే చేశాడు. దేవుడికి ఇష్టం లేదేమో, నేను పిల్లలు కన్నాము దేవుడి చిత్తము కాదేమో, దేవుని అపార్థము చేసుకుంటుంది. ఒకసారి ఆలస్యమైనప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే దేవుని చిత్తము కాదేమో. ఆరోగ్య స్వస్థ మరి నిదానంగా చేకూర్చబడుతున్నప్పుడు, లేదా స్వస్థ ఆలస్యం అవుతున్నప్పుడు, ఫినాన్షియల్ బ్రేక్ త్రూ కాస్త ఆలస్యం అవుతున్నప్పుడు, లేదా మన పరిస్థితులు మెరుగుపడడం కాస్త ఆలస్యం అవుతున్నప్పుడు స్వధాగా అనగా సాధారణంగా మన మనసులో వచ్చేటువంటి ఆలోచన బహుశా దేవుని చిత్తము కాదేమో, నేను ఇలా ఉండడము దేవుని చిత్తము కాదేమో, లేకపోతే అలాగా మారడం దేవుని చిత్తము కాదేమో అని దేవుని అపార్థము చేసుకునే ప్రయత్నం చేస్తాం. దేవునితో నడుస్తుంది కానీ దేవుని పట్ల సరైనటువంటి అవగాహన లేదు. తన భర్తతో పాటు నడుస్తూ ఉంది, విశ్వాసం నడక వేస్తూ ఉంది, విశ్వాసముతోనే అడుగులు వేస్తూ ఉంది, విశ్వాస ప్రయాణము తన భర్తతో చేస్తూ ఉంది, అనేక ప్రదేశాలు దేశాలు దాటుకుంటూ వచ్చింది. బట్ స్టిల్ ఇంకా ఆ దేవుని పట్ల సరైనటువంటి దృక్పథం అనేది శారా అలవర్చుకోలేదు. ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. బైబిల్ చదువుతారు, సంఘానికి వెళ్తారు, కూటికలకి వెళ్తారు, దేవుని గురించి అనేక సందేశాలు వింటారు, కానీ దేవుని పూర్తిగా అవగాహన చేసుకోక త్వరగా అపార్థం చేసుకుంటుంటారు. యు మస్ట్ అండర్స్టాండ్ ద హార్ట్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎన్నేళ్ళుగా సంఘానికి వస్తారో మనం ముఖ్యం కాదు, తండ్రి హృదయం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలి. తండ్రి యొక్క ఆలోచన నీ పట్ల ఏముందో అర్థం చేసుకోగలగాలి. త్వరపడి దేవుణ్ణి మనము అపార్థము చేసుకొనకూడదు. ఆమేన్. ఏమంటుంది? కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట వినెను. వాళ్ళ భార్య ఉంది కదా శారాయి, ఏమండి దేవుడే నాకు పిల్లలు లేకుండా చేశాడు కదా. అప్పుడు అబ్రహాం అన్నాడు, లేదే దేవుడు ఇస్తా అని చెప్పాడు కదా మనకు సంతానము. అప్పుడు శారాయి అయింది, నిజమే దేవుడు ఇస్తా అని చెప్పాడు, కానీ నా ద్వారా పిల్లలు పుడతారని చెప్పాడా? నీకు సంతానం ఇస్తాను దేవుడు చెప్పాడు, కానీ నా ద్వారా అని చెప్పలేదు కదా. ఇంకొక ద్వారా సంతానం రావచ్చు బహుశా. కాబట్టి ఒక పని చేయి, నా దాసి ఉంది, నా దాసితో వెళ్ళు, సంతానము కలుగుతుంది, ఆ తర్వాత మన వారసుగా చేసుకోవచ్చు. ఇది ప్యాగన్ కల్చర్, ఇది అన్య సంప్రదాయం, అన్య ఒక ఆచారాల నుంచి వచ్చింది. ఇది అంతే కూడా ఆ కల్చర్లో సంతానం లేకపోతే వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవడము, స్లేవరీలో దాసుల్లో ఉన్నటువంటి దాసులకు పుట్టినటువంటి వారిలో ఒకరిని అడాప్ట్ చేసుకోవడము ద్వారా మరి ఆ ఇంటికి వారసులుగా పరిగణించబడతారు. శారా కూడా అంటుంది, ఇదిగో ఇక మనకి సంతానం లేకపోతే మన పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా, నా దాసుతో వెళ్ళు, సంతానము ఖచ్చితంగా కలుగుతుంది. దేవుడు ఈ రీతిగా నీకు చెప్తున్నాడేమో, బహుశా మనమే అర్థం చేసుకోలేదేమో, మనమే ఇంకా గుడ్డిగా ఇలా నమ్ముతున్నామేమో, బహుశా దేవుడు ఈ రీతిగా నడిపిస్తున్నాడేమో. ఏమండి, దేవుని అపార్థం చేసుకుంటున్నారు, దేవుని ప్రణాళికకు వీళ్ళ సొంత ఆలోచనలు జోడిస్తున్నారు. దేవుడు ఇస్తా అని చెప్పాడు, కానీ ఇది కూడా ఒక మార్గమే కదా. దేవుడు ఎగ్జామ్లో పాస్ చేస్తా అని చెప్పాడు, దేవుడు ఎగ్జామ్లో సహాయం చేస్తా అని చెప్పాడు, స్లిప్లు వచ్చినాయంటే దేవుని సహాయమే కదా. ఇది దేవుని సహాయము అని ఎందుకు భావించకూడదు? స్లిప్పులు రాయడం వల్ల, స్లిప్పులు తీసుకోవడం వల్ల కూడా దేవుడు సహాయం చేస్తున్నాడు. చాలా కష్టాల్లో ఉన్నాం, ఆ తర్వాత బ్రైబ్ రూపంలో డబ్బులు వచ్చినాయి, ఇది కూడా దేవుడు సహాయం చేసినట్టే కదా, తీసుకో, ఇది దేవుడు సహాయం చేసినట్టే. ఏ రూపంలో వస్తే ఏముంది, ఆ టైంకి దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కదా. అనేక ఆలోచనలు మన మనసులో మెదులుతాయి, ఈ రూపంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఏ మార్గంలో వచ్చినా మనము ఇది దేవుని నుంచి వచ్చిందా కాదా అని మనం గ్రహించకపోతే పొరబడేటువంటి ప్రమాదం ఉంది. శారా అంటుంది, ఎస్ దేవుడు ఇస్తా చెప్పాడు, కానీ నా ద్వారా దేవుడు చెప్పలే కదా. అబ్రహాము శారా మాట విన్నాడు, శారా మాట వినెను. అబ్రహాము శారాని సరిదిద్దాల్సింది, కరెక్షన్ చేసిందాల్సింది. లేదు శారా, దేవుడు అలా చెప్పలేదు, మనకే అనుగ్రహిస్తాడు అని ఆమెను దిద్దేటువంటి ప్రయత్నం నువ్వు చేయలేదు.
చూడండి, అబ్రహాము విశ్వాసమునకు తండ్రిగా పిలువబడ్డాడు, కానీ ఓవర్ నైట్కే ఆయన విశ్వాసమునకు తండ్రిగా పరిగణించబడలేదు. ఆయన విశ్వాసము కొన్ని సంవత్సరాల తరబడి శుద్ధి చేయబడిన తరువాత హీ బికేమ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. ఆయన విశ్వాసము కొన్ని సంవత్సరాల పాటు శుద్ధి చేయబడింది, ప్యూరిఫై చేయబడింది. కాబట్టి మనము ఒక విషయం ఆలోచించగలగాలి, ప్రతి పరీక్ష మన విశ్వాసాన్ని శుద్ధి చేస్తూ ఉంది. ఎవ్రీ టెస్ట్ మనలో ఉన్నటువంటి ఫెయిత్ని అది పీట్లో నడిపిస్తూ ఉంటుంది. శుద్ధి చేయబడకపోతే ఏమండి, పరీక్ష లేకపోతే ఏ బంగారం శుద్ధి చేయబడదు కదా. అందుకే 1 పేతురు 1:7 పేతురు ఒక మాట రాస్తాడు, ఏమని? నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వల్ల శుద్ధపరచబడుచున్నది కదా. చెప్పండి, బంగారం ఎలా శుద్ధి చేస్తాము? ఆ బంగారము తీసుకొని మనం పుటం వేస్తాం కదా, అగ్నిలోకి వేయడము ద్వారా అగ్ని ఏం చేస్తుంది? ఆ బంగారపుటువంటి మల్లమంతా కూడా అది తీసివేస్తుంది, శుద్ధ సువర్ణముగా మార్చబడుతుంది. అంటే బంగారం శుద్ధి చేయబడాలి అంటే ఒక పరీక్ష అనగా అగ్ని అనేది కావాలి. పేతురు అదే అంటాడు కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైంది? బంగారం కంటే అమూల్యమైంది. కాబట్టి మా లైఫ్లో బంగారం కంటే విశ్వాసమును కలిగి ఉంటే చాలా ప్రాముఖ్యం. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచినదై అని రాస్తాడు. కాబట్టి ఒక బంగారము మరి అగ్ని చేత అది శుద్ధి చేయబడుతున్నట్లుగా మన ఫెయిత్ కూడా కొన్ని పరిస్థితులు గుండా వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది? నిన్ను కాల్చివేయడానికి కాదు. దేవుడు నిన్ను ఆ శోధనల గుండా, శ్రమల గుండా దేవుడు నడిపిస్తున్నది నిన్ను మరగపెట్టడానికి కాదు, మెరుగు పెట్టడానికి. కాబట్టి ఎవ్రీ టైమ్ యూ పాస్ త్రూ ద ట్రయల్స్ ఆర్ ప్యూరిఫైయింగ్ యువర్ ఫెయిత్. అది నీ విశ్వాసం శుద్ధి చేస్తుంది. ప్రతి ట్రయల్ కూడా నిన్ను దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. అబ్రహాం లైఫ్లో కూడా అలా జరిగింది. అబ్రహాముని దేవుడు పిలిచిన పెట్టినే ఆ నైట్కే పరిపూర్ణముగా దేవుని మీద ఆధారపడడం నేర్చుకోలే. కొంతకాలం తర్వాత సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతకాలానికి పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడము నేర్చుకున్నాడు. దేవుడు ఈరోజు కూడా కూడా శ్రమ నీకు ఎదురైనప్పుడు, కూడా ఒక విపత్తు ఎదురవుతున్నప్పుడు గుర్తుపెట్టుకోవాలి, శ్రమ వచ్చినప్పుడు అది నీలో ఉన్నటువంటి ఫెయిత్ని అది నిలబెడుతుంది, నీలో ఉన్న ఫెయిత్ని అది శుద్ధి చేస్తుంది, దేవుని మీద ఆధారపడేటట్లుగా చేస్తుంది. హల్లెలూయా. సో ఎంతగా ఆ ట్రయల్స్ గుండా వెళ్తావో అంతగా నీ ఫెయిత్ అనేది శుద్ధి చేయబడతా ఉంది. ఆమేన్. షారా ఏమంటుంది? కాబట్టి ఏమండి, దయచేసి నా దాసితో వెళ్ళు అని హగర్ని పిలిపించింది. హగర్ని అబ్రహాంకి ఇస్తా ఉంది. నువ్వు శ్రద్ధగా ఈ మాట వినాలి. అసలు ఈ హగర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది? మనం బాగా ఆలోచిస్తే హగర్ ఒక బ్యాక్గ్రౌండ్ మనకి ఇవ్వకపోయినప్పుడు కూడా హగరు ఐగుప్తు దేశానికి సంబంధించిన స్త్రీ. అర్థమైందా? సో ఐగుప్తుకు సంబంధించిన స్త్రీ. మళ్ళీ ఐగుప్తు వంటి హగరు అబ్రహాం వద్దకు ఎలా వచ్చింది? ఆన్సర్ వెరీ సింపుల్. ఆదికాండము 12వ ఏమండి, దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు ప్రయాణం చేస్తూ వస్తూ ఉండగా ఏమండి, కనాను దేశంలో కరువు వచ్చిన వెంటనే ఐగుప్తుకు పారిపోయాడు. ఐగుప్తుకు పారిపోయిన తర్వాత దేవుడు అక్కడ ఆ రాజుతో మాట్లాడము, ఆ రాజు అబ్రహాముకి ఆస్తిపాస్తులతో పాటు దాసదాసులు కూడా ఇవ్వడము, ఆ దాసదాసులతో పాటు వచ్చిన స్త్రీనే ఈ హగర్. హల్లెలూయా. అబ్రహాం ఒక చిన్న మిస్టేక్, ఉన్న స్థలము వదిలిపెట్టి కాని స్థలానికి వెళ్ళాడు, బోనస్గా హగర్ని తెచ్చుకున్నాడు. హల్లెలూయా. హగర్ తెచ్చుకోవడమే కాదు, అంతవరకు దాసిగా ఉన్నటువంటి హగరు ఇప్పుడు కాస్త అబ్రహాము జీవితంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అంత మాత్రమేనా? హగర్తో వెళ్ళడము ద్వారా హగరు అబ్రహాముకి ఒక కుమారుని కనింది. అతని పేరే ఇష్మాయేల్. దేవుడు హగరు ఇష్మాయేల్ కన్నము ద్వారా ఆ తర్వాత ఇష్మాయేలు ఏమయ్యాడు? ఇష్మాయేలు కొంతకాలం తర్వాత అతడు 12 మంది కుమారులు కన్నాడు. ఎంతమందిని? 12 sons. 12 మంది. ప్రభు చెప్పాడు ఇష్మాయేలు 12 మంది రాజులు కంటాడని చెప్పాడు. అన్నట్టుగానే 12 మంది కుమారులు కన్నాడు. ఆ 12 మంది రాజులు ఎవరో కాదు, 12 ముస్లిం దేశాలు. ఈరోజు ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలు, ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఆ ముస్లిం దేశాలు ఏంటివో కాదు, ఇష్మాయేల్ ఒక సంతానమే. హల్లెలూయా. అంటే అబ్రహాము చేసినటువంటి ఒక చిన్న మిస్టేక్, ఐగుప్తుకి వెళ్ళాడు, ఏమండి, విత్తనం వేసాడు, పంట కోస్తూనే ఉన్నాడు. హగర్తో వెళ్ళాడు, హగర్ని తెచ్చుకున్నాడు, ఏమండి, హగర్తో వెళ్ళాడు, ఇష్మాయేల్ కన్నాడు. ఈ రోజుకి ఇప్పటికి కూడా అబ్రహాము తాను వేసిన విత్తనానికి ఇంకా పంట కోస్తూనే ఉన్నాడు. అబ్రహాము సంతానం ఇప్పటికి కూడా వేయబడిన విత్తనానికి పంట కోస్తూనే ఉన్నారు. అంతే కదా. మనం ఒక విత్తనం వేసే చాలు, ఆ విత్తనం నుంచి ఎన్ని చెట్లు బయటకు వస్తాయి.
కాబట్టి ఇక్కడ సోయింగ్ అండ్ రీపింగ్ చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాం. ఒక్కసారి ఇది ఏది కాదులే అని ఎమోషనల్గా మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళామా, దాని కాన్సిక్వెన్స్, దానికి మూల్యము మనం చెల్లిస్తూనే ఉండాలి. అందుకే ప్రభువు చాలా స్పష్టంగా చెప్తాడు, మీరు తొందరపడకండి, మీరు ఆలోచించండి, తొందరపడి అడుగులు వేయకండి, వేచి ఉండండి, కనిపెట్టండి. దేవుడు ఎందుకు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్తాడు కారణం ఏమంటే, ఒక్క రాంగ్ స్టెప్ వేసినా దానికి మూల్యము ఏమండి కొన్ని తరాల పాటు కోయాల్సి వస్తుందేమో బహుశా. ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే కొన్ని జనరేషన్ వరకు కూడా మన తరం అయిపోవచ్చేమో, కానీ కొన్ని మన కింది తరాల వరకు కూడా దాని పంట తినేటువంటి ప్రమాదం ఉంది. అబ్రాహాము పోయాడు, ఐగుప్తుకి వెళ్ళాడు, అంతే అయిపోయింది. హగర్తో వెళ్ళాడు, కొడుకు అన్నాడు, అంతటితో అయిపోలే. స్టిల్ ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశానికి బద్ధ శత్రులుగా మారిపోయారు ఇష్మాయేలు సంతానం. కాబట్టి డిసిషన్ తీసుకునే ముందుగా కాస్త ఆలోచించగలగాలి, ఇది ఎక్కడికి దారితీస్తుంది. దేవా, ఈ డిసిషన్ ఒక రిజల్ట్ నా ఈ టైంలోనే కాదు, రాబోయే దినాల్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది, ఆఫ్టర్ 5 years తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, ఆఫ్టర్ 10 years తర్వాత దీని యొక్క ఎండ్ రిజల్ట్ ఏమై ఉండబోతుందో నాకు చూపించు అని అడిగినప్పుడు దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. నువ్వు కనిపెట్టగలగాలి. ఎస్, నిర్ణయం తీసుకోవడం ఒక నిమిషం పని, బట్ కాస్త ఆలోచించగలిగితే రాబోయేటువంటి నష్టాన్ని నువ్వు ముందే నివారించవచ్చు. కానీ నువ్వు స్పిరిట్లో కాకుండా నువ్వు ఫ్లెష్లో అడుగు వేసావు అంటే నీకు ఇష్మాయేలు తప్పదు. అందుకే రోమిలాస్ పత్రిక 8వ అధ్యాయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారట. ఎలా నడిపించబడాలి? దేవుని ఆత్మతో నడిపించబడుదురు. అనగా మనం నడిపించబడే విధానం 2 ఉన్నాయి. ఒకటి శరీరీతంగా నడుచుకోవడము, రెండవది ఆత్మ ద్వారా ఆత్మానుసారంగా నడుచుకోవడం. అక్కడ పౌలు రోమిల రాష్ట్ర పత్రిక అంతా ఏంటంటే, అయ్యా మన మీద మన జీవితంలో 2 నియమాలు పనిచేస్తున్నాయి. ఒకటేమో శరీర నియమము, రెండవదేమో ఆత్మీయమైన నియమము. ఒకటి స్పిరిచువల్లా, ఒకటేమో ఫిజికల్లా. శరీరానుసారమైన నియమం ఏం చేస్తుంది? నేను శరీరానుసారంగా లాగడానికి ప్రయత్నిస్తుంది, లోకానుసారంగా లాగడానికి ప్రయత్నిస్తుంది, లౌకికమైన వాటి కోసం ప్రాకులాడడానికి ప్రయత్నిస్తుంది. నీ లోపు రక్షించబడినాక నీలో ఇంకొక నియమం ఉంది. నీ ఆత్మ రక్షించబడినాక నీ ఆత్మ ఇంకొక నియమంగా పనిచేస్తుంది. ఏంటది? నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు దేవునితో గడపాలి, ఆయనతో సహవాసము చేయాలి, ఆయన వద్దకు వెళ్ళాలి, నువ్వు దేని మీద ఆధారపడాలి. అంటే మన శరీరంలో, మన జీవితంలో 2 నియమాల ఘర్షణ అనేది ఉంది. నువ్వు శరీరరీతిగా నడుచుకోవాలా, ఆత్మీయానుసారంగా నడుచుకోవాలా. 2 laws అనేది మన జీవితంలో ఒక పోరాటం అనేది ఉంటుంది. పౌలు అదే రాస్తాడు, అయ్యో నేను ఈ రెండింటి మధ్య ఇరుకుబడి ఉన్నాను అంటాడు పౌలు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునితో గడపడము ప్రారంభిస్తాడో వాడు శరీర నియమాన్ని పడతాడు, దేవుని కోసం నిలబడతాడు. ఎవరైతే దేవునితో గడపడో, ఆయన వాక్యము చదవరు, ఆయనతో సహవాసము చేయరు, ఏమండి ఆయన ప్రార్థన చేయరు, ఆయన పూర్తిగా పక్కన పెట్టేస్తారో ఆటోమేటిక్గా ఆత్మీయ నియమం బదులుగా అతనిలో శరీర నియమం అనేది పనిచేస్తుంది. వాడు బయట క్రైస్తవుడుగానే ఉంటాడు, కానీ వాడి జీవితం అంతా కూడా ఓపెన్ చేసి చూస్తే అంతా లోకమే కనిపిస్తుంది. వీరంతా కూడా ఏంటంటే నామినల్ క్రిస్టియన్స్ అని చెప్పచ్చు, లేకపోతే కార్నల్ క్రిస్టియన్స్ అని చెప్పచ్చు. దే ఆర్ లెడ్ బై ద ఫ్లెష్, నాట్ బై ద స్పిరిట్. కాబట్టి దేవుని ఆత్మతో నువ్వు తిరిగి జన్మించబడ్డావు, దేవుని ఆత్మతో నింపబడ్డావు. కాబట్టి నువ్వు ఎలా నడిపించబడాలి? యూ మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన ఇవ్వబడింది ఎందుకు? సర్వసత్యంలో నడిపించడానికి. హీ వాజ్ గివెన్ సో దట్ హీ విల్ లీడ్ us ఇంటు ద ట్రూత్. కాబట్టి మరి ఆ మార్గం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు బాగా తెలుసు. కాబట్టి నువ్వు ఆయన అడగాలి, పరిశుద్ధాత్మ దేవా మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఇది తీసుకుంటే నీ ట్రిగ్గర్ నొక్కితే రిజల్ట్ ఎలా ఉండబోతుంది, ఎండ్ రిజల్ట్స్ ఏమై ఉండబోతున్నాయి అని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఒక వ్యక్తి దేవుని బిడ్డలా కాదా అనడానికి ఒక సైన్ ఏంటి? ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులే. హల్లెలూయా. చర్చకు వచ్చినందుకు దేవుని కుమారులు గారు. అర్థమవుతుందా? బైబిల్ పట్టుకున్నంత దేవుని కుమారులు గారు, లేదా ఊరికే పాటలు పాడంతా కూడా ప్రభు బిడ్డలు గారు. ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నావో వాళ్ళందరూ దేవుని కుమారులుగా పిలువబడతారు. సో లెడ్ బై ద స్పిరిట్. ఈ మాట క్రైస్తవ్యంలో చాలామందికి అవగాహన లేదు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడుట చాలామందికి అవగాహన లేదు. యేసు ప్రభువు తన జీవితంలో, తన సేవ జీవితంలో అనేక చోట్ల చూస్తే ఆయన ఆత్మతో నడిపింపబడ్డాడు, ఆత్మ చేత కొనుపబడ్డాడు. ఆయన నాకు ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా పరిపూర్ణంగా ఆత్మ దేవుని మీద ఆధారపడ్డాడు. కాబట్టే విజయవంతమైన సేవ చేయగలిగాడు.
ఈరోజు చాలామంది క్రైస్తవులకి పరిశుద్ధాత్మ అంటే అవగాహన లేదు. పరిశుద్ధాత్మ ఎలా నడిపిస్తాడో తెలియదు, ఎలా మాట్లాడతాడో తెలియదు, ఆయనతో ఎలా సహవాసము చేస్తాడో తెలియదు, ఆయన వరములు ఏంటో తెలియదు. చాలామంది పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఒక శక్తి, ఒక గాలి, లేకపోతే ఒక ఫీలింగ్ అనుకుంటారు. బట్ అంతకంటే శ్రేష్టమైనటువంటి ఒక సత్యాల పట్ల బైబిల్లో కలిగి ఉన్నాం దేని బిడ్డారా. దీని కొరకే నెక్స్ట్ మంత్ మనం కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేస్తాం. మే కాన్ఫరెన్స్, మే 15 to 20. ఆ రోజున పరిశుద్ధాత్మ దేవుడి గురించినటువంటి అనేక లోతైన విషయాలు ఆ కాన్ఫరెన్స్లో బోధించబడతాయి. హల్లెలూయా. సో అబ్రాహాము ఫ్లెష్లో మూవ్ అయ్యాడు, ఇప్పటికీ పంట కోస్తూనే ఉన్నాడు. అండ్ ముఖ్యంగా మ్యారేజ్కి వచ్చినప్పుడు కానీ, లేకపోతే బిజినెస్ విషయాలకు వచ్చినప్పుడు కానీ చాలామంది వాళ్ళకి ఆవేదన కక్కుతూ ఉంటారు. అయ్యా, రాంగ్ మ్యారేజ్ చేసుకున్నాను, స్టిల్ ఐఎమ్ సఫరింగ్. నేను రాంగ్ పార్ట్నర్తో నేను టై అప్ అయ్యాను, ఆయన వల్ల నేను ఇంకా నష్టాల పాలై, ఆయన చేసే దానికి నేను ఇంకా అప్పులు కడుతూనే ఉన్నాను. ఎంతోమంది ఆక్రదన, ఎంతోమంది ఆవేదన, ఒక్క రాంగ్ చాయిస్. సార్, మరి మా ఫాదరు మరి ఊరికే షూట్ ఇచ్చాడు, ఆయన తినలేదు, జస్ట్ వెనుక షూరిటీ పెట్టారు, కొన్ని ల్యాక్స్ ఆఫ్ మనీకి షూరిటీ పెట్టారు, అది తీసుకున్న ఎగ్గొట్టేశాడు. ఆయన ఇప్పటికీ ఆ డబ్బులకి మా నాన్ననే ఇంకా డబ్బులు కడుతూనే ఉన్నాడు. ఐఎమ్ హియరింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇలాంటివన్నీ చూసినప్పుడు చాలా బాధాకరమైంది. వాళ్ళంతా క్రైస్తవులే, సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళే, ప్రభు నమ్ముకున్న వాళ్ళే. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్న, మీరు దేవుని అడగకపోయారా? దేవుని గురించి దేవుని దగ్గర విచారణ చేయకపోయారా? హల్లెలూయా. లేదు పాస్టర్ గారు, మరి ప్రభు చెప్పాడు కదా, 2 అంగీలుంటే ఒక అంగీ ఇమ్మని చెప్పాడు కదా, అందుకే సాయం చేశాం పాస్టర్ గారు. 2 అంగీలుంటే ఒక అంగీ ఇమ్మని చెప్పాడు అన్న మాట వాస్తవమే, దాన్ని నేను కూడా అంగీకరిస్తాను. కానీ సహాయము చేస్తూ ఉన్నప్పుడు ఒక విషయం బాగా గమనించగలగాలి. ఇచ్చుటలో కూడా దేవుని నడిపింపు చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తిని దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, ఒక వ్యక్తిని దేవుడు దిద్దే ప్రయత్నము చేస్తున్నప్పుడు, అతన్ని నిలబెట్టాలి, దేని మీద ఆధారపడేటట్లుగా చేయాలి అటువంటి కొన్ని స్థితిగతుల్ని దేవుడు ఏర్పరిచినప్పుడు మన మధ్యలోకి వెళ్ళి మనం చేయి అడ్డం పెట్టామనుకో, వాడికి పడాల్సిన దెబ్బ నీకు పడుతుంది. అర్థమవుతుందా? కాబట్టి ఒక వ్యక్తి దిద్దేటువంటి ప్రయత్నంలో మనం ఎమోషనల్గా పోయామనుకో, అతను పడాల్సినటువంటి శిక్ష నీ మీద పడుతుంది. కాబట్టి ఇవ్వకూడదని చెప్పట్లేదు, దేవుడు ఇమ్మని చెప్పాలి, కానీ యూ మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్. దేవా, ఈ వ్యక్తికి నేను ఇవ్వగలగాలా, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, సో నేను ఇవ్వాలా అని ఆయన అడిగి ఆ నడిపింపు ప్రకారంగా నువ్వు ముందుకు వెళ్ళగలగాలి. హల్లెలూయా. దేవుడు ఇమ్మన్నాడు కదా, అందరికి దేవుడు ఆ అప్పిచ్చేవాడు కంటే అప్పిచ్చేవాడు ధన్యుడు అని చెప్పాడు కదా అని వాక్యం కదా అని చెప్పి వెళ్ళిపోవడం కాకుండా, మనం వేసేటువంటి ముత్యాలు ఏమండి, ఎక్కడంటే అక్కడ వేయకూడదు. దేని బిడ్డలారా, ప్రభు స్పష్టంగా చెప్పలేదా? ముత్యములు పందులు ఎదుట వేయకూడదు. వేస్తే ప్రాబ్లం పందిది కాదు, ప్రాబ్లము నీది. ఎందుకంటే నువ్వు రాంగ్ ప్లేస్లో ముత్యాలు వేస్తావు. ఈరోజు చాలామంది బిలీవర్స్ చేసే పని కూడా అలాంటిదే. రాంగ్ ప్లేస్లో ముత్యాలు వేస్తున్నావు. నా ముత్యాలు తొక్కేశారండి, నన్ను అవమానపరచారండి, నన్ను ఇలా అన్నారండి, నేను వాళ్ళకి ముత్యాలు ఇంత చేసినా కూడా చూడండి, ఇన్ని మాటలు అన్నారు, ఇన్ని మేలు చేసినా నాకు ఇచ్చేటువంటి గుర్తింపు చూడండి ఇదేనా అని బాధపడుతుంటారు. అందులో వాళ్ళది కాదు ప్రాబ్లం, అందులో నీది ప్రాబ్లం. ఎందుకంటే నువ్వు ముత్యం వేసేటప్పుడు ఆలోచించగలగాలి, ఇది రైట్ ప్లేసా కాదా, ఇది రైట్ సాయిలా కాదా, రైట్ పర్సన్ అండ్ రైట్ టైమింగా కాదా అని ఆలోచించి వేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. ఆమేన్. హల్లెలూయా. సో అబ్రహాం ఏం చేశాడు, వాళ్ళ భార్య ఆ మాట చెప్పగానే ఏదో బంపర్ ఆఫర్ ఏదో బాగుంది అని వాళ్ళ భార్యను దిద్దుబాటు చేయకోకుండా హగర్తో వెళ్ళిపోయాడు. 2వ వచనం. కాబట్టి అబ్రహాము కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత, ఎన్నేళ్ళు కాపురం ఉన్నాడు? కనాను దేశంలో 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత అబ్రహాము భార్యైన శారాయి తన దాసైన హగరును ఐగుప్తురాల్ని తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉన్నట్లు అతనికి ఇచ్చాను. అంటే కనాను దేశంలో 10 years వెయిట్ చేశాడు. అనుకున్నారు, లేదు దేవుడు మన హెల్ప్ కాదు, మనమే దేవునికి హెల్ప్ చేయాలి. దేవుడు ప్రామిస్ చేశాడు, దానికి మనం ఏమైనా హెల్ప్ చేయాలి అని దే ట్రై టు హెల్ప్ గాడ్. హగర్తో పాటు పోయాడు. ఇప్పుడు అబ్రహాంకి ఎంతమంది భార్యలు? ఇది చెప్పాలి. అబ్రహాంకి ఎంతమంది భార్యలు? 2. బైబిల్లో నీతిమంతుడు బహుభార్యత్వము కలిగి ఉండుట ఇదే మొదటిసారి. రైచియస్ మ్యాన్ ఒకరికంటే ఎక్కువ మందిని వివాహము చేసుకొనుట అనేది ఇక్కడ స్పష్టంగా చూడగలుగుతున్నాం. అంతకుముందు లోకస్తులు చేశారు, అంతకుముందు భక్తులు చేశారు ముందు అధ్యాయంలో. కానీ నీతిమంతుడైన ఒక వ్యక్తి, ఏమండి, దేవుని చేత పిలువబడిన ఒక వ్యక్తి, నీతిమంతుడైన ఒక వ్యక్తి బహుభార్యత్వము కలిగి ఉండుట మొదటిసారి ఇక్కడ చూస్తూ ఉన్నాం.
సరే, మొత్తానికి అబ్రహాంకి ఇద్దరు బాలురు, షారాయి అండ్ హగర్. చెప్పండి గట్టిగా, షారాయి, హగర్. ఈ షారాయి, ఈ హగరు ఎవరు అన్న విషయాన్ని మనం బాగా ఆలోచిస్తే, అపోస్తలుడైన పౌలు ఈ ఇద్దరు ఎవరై ఉన్నారు అనే విషయాన్ని మనతో చాలా స్పష్టంగా న్యూ టెస్టమెంట్లో వివరించాడు. బయలుస్తున్నట్లయితే గల్తీ 4వ అధ్యాయము 21 నుంచి 31 వచనం. ఈ హగరు దేనికి సాదృశ్యము, ఈ షారాయి దేనికి సాదృశ్యం, ఈ ఇద్దరు స్త్రీలు దేనికి పోలికగా ఉన్నారో పౌలు అద్భుతంగా వివరించాడు. ఆ విషయాలు మనం చూద్దాం. పత్రిక 4వ అధ్యాయము 21 నుంచి 31 వచనం వరకు నేను చదువుతున్నాను. మీ బైబిల్లో ఆ విషయాల్ని మీరు గమనించాలి. గల్తీ 4వ అధ్యాయం 21 నుంచి 31 వచనం. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండ గోరువారులారా, మీరు ధర్మశాస్త్రము వినుట లేదా, నాతో చెప్పుడి. దాసి వల్ల ఒకడు, స్వతంత్రురాలి వల్ల ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాముకు కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. అయినను దాసి వల్ల పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను, స్వతంత్రురాలి వల్ల పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతులు అలంకార రూపముగా చెప్పబడి ఉన్నవి. అర్థమవుతుందా? సో అబ్రహాముకు ఇద్దరు భార్యలు అలంకారముగా చెప్పబడింది. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఈ మాట మీ బైబిల్ అండర్లైన్ చేయాలి. ఈ స్త్రీలు ఎవరట? దే రిప్రజెంట్స్ 2 covenants. 2 నిబంధనలకు అలంకారముగా ఉన్నారు ఈ స్త్రీలు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యములో ఉండుటకు పిల్లలు కరును. ఇది హగరు. ఈ హగరు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందున్నది గనుక ఆ నిబంధన దానికి దీటయి ఉన్నది. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. ఇందుకు కనని గొడ్రాలా సంతోషించుము, ప్రసవ వేదన పడనిదానా బిగ్గరగా కేకలు వేయుము. ఏలనిగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు బహు విస్తారముగా ఉన్నారు. అర్థమవుతుందా? పెనిమిటి ఆ మాట గమనించాలి. పెనిమిటి గల దాని పిల్లల కంటే అంటే చెప్పండి, హగర్ పిల్లల కంటే షారా పిల్లలు అధికంగా ఉన్నారు కదా. హగర్ కొంతమంది మాత్రమే కనింది. చెప్పండి, షరాయి సంతానం ఎంతమంది? ఈరోజు మనమంతా కూడా షరాయి సంతానమే కదా. షారా సంతానం, ఆ ప్రకారంగా మీరు ఆ షారా ఒక సంబంధులు అని న్యూ టెస్టమెంట్లో చదువుతున్నాం. కాబట్టి సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానము బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాం. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగ హింస పెట్టెనో ఇప్పుడు కూడా అలాగే జరుగుతున్నది. ఇందు గురించి లేఖనం ఏమి చెప్పుచున్నది? దాసిని దాని కుమారుని వెలగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులము కాము. ద రిప్రజెంట్స్ 2 covenants. దేవుళ్ళరా, ఇష్మాయిలు ఒక సంతతి కాదు. ఇష్మాయేలు వాళ్ళంతా కూడా శరీర సంబంధముగా పుట్టారు, బార్న్ అవుట్ ఆఫ్ ఫ్లెష్. కానీ ఇస్సాకు ఆత్మ సంబంధి, వాగ్దానము బట్టి జన్మించాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా ఎందుకు మనం అబ్రహాము సంతానంగా పిలువబడ్డామంటే, మనను కూడా విశ్వాసముతో జన్మించిన వారం, మనను కూడా నమ్మకంతో జన్మించిన వారం, మనం అబ్రహాము సంతానముగా పిలువబడుతున్నాం. కాబట్టి మనము ఏమాత్రము సీనాయి కొండ సంబంధులము కాం. ఈరోజు ఇప్పటికి కూడా కొంతమంది ఇంకా ఓల్డ్ టెస్టమెంట్ని ఒక దాస్యంలో, ఇది చేస్తే ఇలా దీవించబడతాను, ఇలా చేస్తే ఇలా దీవించబడతాను, స్టిల్ ఇంకా ఒక బాండేజ్లోనే ఉన్నారు. కాబట్టి లా ఈజ్ ఎ స్లేవ్, అది ఒక దాస్యం. అది దేనికి స్తోత్రం, మనం స్వతంత్రాలకి మనం పుట్టి ఉన్నాం. ఆమేన్. సో 2 covenants ఉన్నాయి. ఒకటి హగరు, ఒకటి షారా. హల్లెలూయా. రైట్. హగరు ఇష్మాయేల్ని గర్భము ధరించింది. దేని వాక్యం చూస్తే, అప్పుడు హగరు పోయినప్పుడు అది గర్భవతి అయిను. 16వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. అతడు హగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతి నైతునని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు షారాయి, నా ఉసురు నీకు తగులును,
నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతి నైతునని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్నైతని, నాకును నీకును యెహోవా అని చెప్తూ అందుకు అబ్రహాం ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాన్ని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోగా. కాబట్టి షారాయి ఎప్పుడైతే హగర్ని అబ్రహాంకి ఇస్తుందో, హగరు మరి గర్భవతి అవుతుంది. ఎప్పుడైతే గర్భము ధరిస్తుందో అక్కడి నుంచి సమస్య మొదలైంది. ఓకే, అప్పుడు హగరు దృష్టిలో షారాయి నీచముగా కనపడింది. ఎందుకంటే ఆ దినాల్లో పిల్లలు లేనిటువంటి స్త్రీ అంటే అందరూ కూడా చిన్న చూపు చూస్తారు, శాపగ్రస్తాలుగా చూస్తారు, దీవెన లేని స్త్రీగా చూస్తారు. అది షారా తట్టుకోలేకపోయింది. మరి బహుశా హగర్ ఏమైనా మాటలతో చెప్పి ఉందా, చెప్పలేదా మనకు తెలియదు. ఎందుకంటే ఆమె దాసి కాబట్టి బయటికి చెప్పలేకపోయినా బహుశా ఆమె చూపుల్లోనూ, యాక్షన్లోనూ, ప్రవర్తనలోనూ ఐఎమ్ ఫార్ బెటర్, యజమానికి నేనే సంతానం ఇవ్వగలుగుతున్నాను, ఇవ్వలేకపోయా అన్నటువంటి భావన మరి ఏదో క్రియారూపంలో కానీ లేకపోతే ప్రవర్తన రూపంలో అది స్పష్టంగా తెలియపరిచి ఉండొచ్చు. అది షారా డైజెస్ట్ చేసుకోలేకపోయింది. అది ముగ్గురి మధ్య ఒక ఇష్యూ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో ప్రాబ్లంని ముగ్గురు 3 రీతిగా హ్యాండిల్ చేస్తున్నారు. ఇక్కడ మనము ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా నేను తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. సమస్యలు రాకుండా ఉండవు, సమస్యలు వస్తాయి. కానీ సమస్యలు ఎలా డీల్ చేస్తున్నాం అనేది మ్యాటర్. ఇష్యూస్ అందరికీ వస్తాయి, ప్రపంచంలో ప్రతి మానవుడికి ఇష్యూస్ వస్తాయి. కానీ ఎలా డీల్ చేస్తున్నాము అనేది తెలివైన పని. దేని బిడ్డలు ఎలా డీల్ చేయాలి అనేది చాలా ఆలోచించాల్సిన విషయం ఇది. ఇక్కడ మనము ఒక ఇష్యూని ముగ్గురు మరి 3 విధాలుగా డీల్ చేశారు. దాని నుంచి మనం కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఆమేన్. అయితే ఈ ముగ్గురు 3 రీతిగా డీల్ చేశారని చెప్పాను కదా, దాన్ని ఇంగ్లీష్లో ఒక ప్రాసగా చెప్తాను. ఓకే, దాన్ని రాసుకుంటే మంచిది. మొదటిది ఏంటంటే ఏబ్రహాం రియాక్టెడ్ బై బీయింగ్ అన్అకౌంటబుల్. అబ్రహాము అన్అకౌంటబుల్. చెప్పండి, అన్అకౌంటబుల్ చెప్పాలి. అన్అకౌంటబుల్ అంటే నాకేం సంబంధం ఉన్నట్టు అనమాట. షారా వచ్చింది, ఏమని మీకు తెలుసా, నేనే కదండి ఆ హగర్ మీకు ఇచ్చింది. ఈరోజు హగర్ చూడండి ఎలా చూస్తూ ఉందో, నీచంగా చూస్తూ ఉంది, తక్కువైందనగా చూస్తూ ఉంది. ఏమండి, ఆమె దృష్టిలో నేను చాలా తక్కువగా కనపడతా ఉన్నాను చూసారా అని వచ్చి షారా అబ్రహాంతో చెప్తా ఉంటే, అబ్రహాము అన్న మాట చూడండి, ఇదిగో నీ దాసి నీ చేతుల్లో ఉంది, నీ మనసుకు వచ్చింది చేసుకోపో, నాకు సంబంధము లేదు, నన్ను ఇన్వాల్వ్ చేయకు. సో కాబట్టి అబ్రహాం ఒక యాటిట్యూడ్ ఏమంటే అన్అకౌంటబుల్, నాకు సంబంధంలే, నువ్వు ఇచ్చినావు నేను పోయినా నాకు సంబంధమే లేదు. ఏమంటే నువ్వు చేసుకోవాల్సి, నువ్వేగా తీసుకొచ్చినావు ప్రపోజలు, ఇష్యూ వచ్చింది నువ్వే హ్యాండిల్ చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. అన్అకౌంటబుల్. ఇది కొందరు ఒక వైఖరి అలా ఉంటుంది. గొడవ వచ్చిందనుకో, నాకేందుకు చెప్తున్నావు, నా జోలికి రావద్దు, మీరు ఏమైనా చేసుకోండి, నా వద్ద ప్రస్తావన తేకండి, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఇలాంటి వ్యక్తులు ఏంటంటే ఇష్యూ రైజ్ అయినప్పుడు తన ప్రమేయము లేదు, నాకు సంబంధం లేదు అని చేయి దులుపుకొని పక్కకి వెళ్ళిపోయేటటువంటి టైప్ అది. ఇది చాలా ప్రమాదకరమైంది. ఇష్యూ అనేది మన ఇంట్లో రైజ్ అయినప్పుడు కానీ లేదా మన చుట్టూ వలన రైజ్ అయినప్పుడు కానీ మనము అన్అవాయిడబుల్గా ఉండకూడదు, మనం దాన్ని నివారించేటట్లుగా ఉండకూడదు, కానీ దానిని పరిష్కరించేటువంటి విధానం ఒకటి ఉంది. షారాని కూర్చోబెట్టుకొని ఎందుకు షారా ఇలా ఆలోచిస్తున్నావు, హగర్ కూర్చోబెట్టి ఎందుకు హగర్ ఇలా చేస్తున్నావు అని ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అబ్రహాం ఇన్వాల్వ్ కాకోకుండా, నాకు సంబంధం లేదురా బాబోయ్ మీరు ఏమైనా కొట్టుకోపో, షారా ఇదిగో ఆమె చేతిలో ఉంది కదా, నువ్వు ఏం చేసినా పర్లేదు, అన్అవాయిడబుల్, తప్పించుకోవడం అన్నమాట. ప్రాబ్లం రాగానే మెల్లిగా జారుకోవడం, సాల్వ్ అయిన తర్వాత మళ్ళీ గమ్మనైపోతారు. వాళ్ళ మీదకి ఎక్కడ వస్తుందో ఒక భయం, ఇది నువ్వు చూసుకోవాల్సిందే, నా దగ్గర తీసుకురాకు. ఇలాంటి ఒక మెంటాలిటీ మనం కలిగి ఉండకూడదు. దేని బిడ్డారా, చాలామంది ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తారు, ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు, దాని గురించి వినడానికి కూడా ఇష్టపడరు, దాని గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒక ఇష్యూ ఉంది, ఇంట్లోనే ఒక ఇష్యూ ఉంది, దాని గురించి నువ్వు మాట్లాడకపోతే ఎలాగా, దాని గురించి నువ్వు డిస్కస్ చేయకపోతే ఎలాగా, దాని గురించి నువ్వు ఏమన్నా ఓపెన్ చేయకపోతే ఎలాగా. కాబట్టి ఇఫ్ యూ వాంట్ ద ఇష్యూ టు బి సెటిల్ యూ నీడ్ టు స్పీక్. కానీ అబ్రహాము ఏం చేస్తున్నాడు, ఇష్యూని అవాయిడ్ చేస్తున్నాడు. అవాయిడింగ్ ద టాపిక్, అవాయిడింగ్ ద ఇష్యూ అనేది సొల్యూషన్ కాదు. ఈ విషయాన్ని మనం బాగా గమనించగలగాలి. హల్లెలూయా. 2వ సమూయేలు 13వ అధ్యాయం నేను ఇంటికి వెళ్ళి చదవండి. అదొక స్టోరీ ఉంది. ఏంటంటే అక్కడ దావీదు కుమారుడు
అమ్మోనుకు, దావీదు కుమారుడు తామారుకు ఒక ఇష్యూ నడుస్తుంది. ఓకే, అన్న చెల్లెల మధ్య ఒక ఇష్యూ నడుస్తుంది. ఆ ఇష్యూ దావీదు వద్దకు వచ్చినా కూడా దావీదు స్పందించాడు. దావీదు యాక్షన్ తీసుకోవాల్సింది కానీ యాక్షన్ తీసుకోడు. కానీ ఎప్పుడైతే అబ్షాలోం సీన్లోకి వచ్చి, తన ఇంకొక కుమారుడు ఉన్నాడు అబ్షాలోం వచ్చి ఏమండి అమ్మోను విషయంలో ఏమండి ఇన్వాల్వ్ అయ్యి హత్య చేసినప్పుడు అప్పుడు దావీదు రియాక్ట్ అవుతున్నాడు. అంటే అంతవరకు మౌనంగా ఉన్నాడు. ఇష్యూ లోపల పెరుగుతూ ఉంది. దావీదు ముందుగానే కూర్చోబెట్టుకొని, ఏంటి అమ్మో నీ పని చేసావు, ఏంటి అబ్షాలోం నువ్వు పగబట్టావు, ఏంటి కథ అని ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా కూర్చోబెట్టుకొని ఓపెన్గా డిస్కస్ చేస్తూ ఉంటే చాలా యుద్ధాలు, చాలా ఏమండి డ్యామేజ్ సేవ్ అయి ఉండేది. చాలా వరకు అరిష్టంగా నష్టం కానీ నివారించి ఉండేవాళ్ళు. కానీ దావీదు ఆ పని చేయలేదు. ఇష్యూ జరుగుతున్నా కూడా ఎందుకులే ఎక్కడ దారి తీస్తుందేమో అని భయపడ్డాడో లేకపోతే తెలియదు. కానీ పిలిపించి కనీసం విచారణ చేయలేదు, లేదా యాక్షన్ తీసుకోలేదు. అందుకే అబ్షాలోము బయటికి మాట్లాడుతున్నాడు వాళ్ళ అన్న అమ్మతో, కానీ లోపల మాత్రము పగతో రగిలించబడతా ఉన్నాడు. సీకింగ్ ఎ టైమ్ టు రివెంజ్. అందుకే ఒక టైం వచ్చింది, అబ్షాలోము అమ్మోని వేసి పారేశాడు. ఆ తర్వాత పారిపోయాడు. సో ఇష్యూని అవాయిడ్ చేసి ట్రై చేస్తూ ఉంటే ఇష్యూ ఇంకా డ్యామేజ్ అయిపోయింది, ఇంకా అధ్వానంగా మారిపోయింది. సో కాబట్టి నీ లైఫ్లో నీ భార్యతో కానీ, నీ భర్తతో కానీ, నీ పిల్లలతో కానీ ఏమైనా ఇష్యూ వస్తే ఓకే, ఈ ప్రాబ్లంతో డిస్కస్ చేసి ఎందుకు ఇంకా ఎక్కువ ఇష్యూని రైజ్ చేసుకోవాలి, ఇంకా ఎందుకు డిస్కస్ చేసి ఇంకా ఆర్గ్యుమెంట్ హీట్ చేయాలి, కాబట్టి అవాయిడ్ చేద్దాంలే, తెలియనట్టుగానే ఉందాంలే అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, లోపల అది నివురు కప్పిన నిప్పులాగా ఉంటుంది. అది ఆ తర్వాత ఇంకా ఇంకొక డ్యామేజ్కి దారితీసేటువంటి ప్రమాదం ఉంది. సో బెటర్ ఏంటి అంటే కూర్చొని దాన్ని సార్ట్అవుట్ చేసేటువంటి ప్రయత్నం చేయగలగాలి. ఆమేన్. సో అబ్రహాం లాగా అన్అకౌంటబుల్గా ఉండకూడదు. ఎవరెట్టుపోతే నాకెందుకులే అని ఉండకూడదు, కానీ అకౌంటబుల్గా ఉండాలి. ఆమేన్. రైట్. సో అబ్రహాము అన్అకౌంటబుల్, శారా అన్రీజనబుల్. శారా అన్రీజనబుల్. ఏంటి అన్రీజనబుల్? సో శారాని హగర్ని అబ్రాహాంకి ఇచ్చింది. ఇప్పుడు హగర్ వల్ల శారాకి ఒక సమస్య వచ్చి పడింది. దానివల్ల శారాకి పీస్ ఆఫ్ మైండ్ లేదు, హ్యాపీనెస్ లేదు, సంతోషం లేదు. లోపల రగిలించబడతా ఉంది, లోపల ఒక మంట రగులుతూ ఉంది. శారా అనుకుంది కదా, నేను హ్యాపీ లేకపోతే ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉండరు. అర్థమవుతుందా? నేను హ్యాపీగా లేకపోతే ఇంట్లో ఎవరు హ్యాపీగా ఉంచను అనే టైప్ అనమాట. అన్రీజనబుల్. వచ్చి అబ్రాహాంతో అంటుంది, నేనే కదా నీకు ఇచ్చింది అంటే, అవును నువ్వు ఇచ్చావు, మరి నీ సమస్య అని అబ్రాహాం అన్నాడు. కాబట్టి నాకు పీస్ ఆఫ్ మైండ్ లేదు, నేను హ్యాపీగా లేను, నేను రివెంజ్ తీసుకోవాల్సిందే అని. ఇంకా చూడండి, ఆ శారా హగర్ని పెట్టినటువంటి హింసలన్నీ కాదు, ఎంతగా హింస పెట్టిందంటే ఆమె గర్భవతి ఉండగానే ఇంట్లోంచి పారిపోయింది. అర్థమైందా? సో ఇక సెకండ్ టైప్ ఆఫ్ పీపుల్ వీళ్ళు. అంటే వీళ్ళకి ఏమైనా హర్ట్ అయినా, వీళ్ళకి ఏమైనా గాయమైనా, వీళ్ళకి ఏమైనా ఒక ప్రాబ్లం వస్తే ఏమండి చుట్టూ ఉన్న వాళ్ళని హ్యాపీగా పెట్టరు. నేను హ్యాపీగా లేను కదా, ఇంట్లో కూడా హ్యాపీగా ఉండరు. వాళ్ళ మైండ్ కూడా పాడు చేయాలి. వాళ్ళు కూడా అంటే ఇంత ఏడుస్తూ ఉన్నా కూడా ఇంట్లో పట్టించుకోరా, లేదా ఇంత బాధపడుతున్నా మీ పాటకు మీ లైఫ్ ఎంజాయ్ చేస్తారా అని వీళ్ళ వల్లే ఇతరులు కూడా బాధపడాలి, వీళ్ళ వల్ల ఇతరులు కూడా సంతోషంగా ఉండకూడదని ఏమండి వీళ్ళ సమస్యను ఇంటి సమస్యగా చిత్రీకరించి ఇల్లు అంతా కూడా రభస చేసి పెట్టేస్తారు. చూడండి, ఇంకా దేవుని చేత పిలువబడింది, దేవుని చేతనే మరి విశ్వాసం నడుస్తూ ఉంది. అబ్రహాము భార్య అయినప్పటికీ కూడా తన హ్యాపీగా లేకపోవడం చూసి తన యొక్క స్పిరిచువాలిటీ అనేది ఇక్కడ బయటపడతా ఉంది. అంతవరకు శారా ఆత్మీయురాలుగానే ఉంది. ఇష్యూ వచ్చినాక ఈమెలో ఉన్న ఆత్మీయత బయటపడతా ఉంది. హగర్ని ట్రీట్ చేసే విధానంలో ఆమె ఆత్మీయత ఏంటో రివీల్ అవుతూ ఉంది. దయచేసి ఒక విషయం మనం గమనించగలగాలి. అబ్రహాం లాగా అన్అవైలబుల్గా ఉండకూడదు, శారా లాగా అన్రీజనబుల్గా ఉండకూడదు. దాన్ని కరెక్ట్గా మనం డీల్ చేయగలగాలి. అందుకే శారా దేవుని చేత పిలువబడినప్పటికీ ఆమెలో ఆత్మఫలం అనేది లేదు, ఆమెలో ఆత్మఫలం లేదు. అందుకే గల్తీ 5వ అధ్యాయము 22-23 వచనాల్లో స్పష్టంగా దేని వాక్యం ఉంటుంది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, ఆశా నిగ్రహము, మంచితనము, సాత్వికము, ఇలాగా 9 మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఆత్మ ఒక ఫలం అది.
కాబట్టి వెన్ యు ఆర్ బార్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించిన తర్వాత ఈ ఫలము అనేది మన క్యారెక్టర్లో చాలా స్పష్టంగా కనిపించాలి. శారలాగా ఉండకూడదు. పేరుకేమో నమ్ముకోవడము, ప్రాబ్లం రాగానే మనుషుల మీద ఎగిరి గంతులు వేయడము, పేరుకేమో ప్రభు నమ్ముకోవడము, కానీ క్యారెక్టర్లో ఇలాంటివన్నీ మనకి ఇవన్నీ ఎగ్జిబిట్ చేయడము. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇమ్మెచ్యూరిటీ అని చెప్పచ్చు. హల్లెలూయా. కాబట్టి శారల దేవత నడుస్తున్న బట్ స్టిల్ ఆత్మ ఫలము అనేది శారలో స్పష్టంగా కనిపించలేదు. కొందరు ఉంటారు చూడండి, చర్చిలో బాగా భక్తులు పరులుగా ఉంటారు, బయటికి వెళ్ళినప్పుడు మార్కెట్ ప్లేస్లో కానీ బజార్లో కానీ సంతలో కానీ కూర్చో వాళ్ళతో గొడవ పెట్టుకుంటారు. అర్థమవుతుందా? ఆత్మఫలము అనేది ఏమంటే చర్చ నాలుగోళ్ళ మధ్య కాదు, బయట అన్యుల మధ్య చాలా స్పష్టంగా దాన్ని ఎగ్జిబిట్ చేయగలగాలి, అన్యుల మధ్య దాన్ని స్పష్టంగా చూపించగలగాలి. శారాకు అది లేకుండా పోయింది. హల్లెలూయా. 1 కొరింథీ 13వ అధ్యాయము 4-8 వచనాల్లో ప్రేమ గురించి, ఆ 13వ అధ్యాయం అంతా కూడా పౌలు ప్రేమ గురించి రాస్తాడు. హీ టాక్స్ అబౌట్ ద లవ్కు ఉన్నటువంటి క్వాలిటీస్ అందులో రాస్తాడు. ఏంటి ప్రేమ? 4 లెటర్లు రాయడం ప్రేమ కాదు, 10 చెట్ల కింద డ్యూట్లు పడుకోవడం ప్రేమ కాదు. సో ప్రేమ ఒక లక్షణాలు ఈ 13వ అధ్యాయం రాస్తూ 4, 5, 6 వచనాల్లో చాలా కీలకమైన పాయింట్స్ మెన్షన్ చేస్తాడు. ఇవి ఉంటే దట్ ఈస్ ఏ ట్రూ లవ్. 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును. ఈరోజు చూడండి, కొంతకాలం ఉంటారు, మళ్ళీ వెంటనే విడిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. హగర్ మీద శారా దయ చూపించిందా? లేదు. ప్రేమ మచ్చలపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. శారా చేసిన పని అదే కదా. శారా హగర్ పట్ల మర్యాద నడుచుకుందా? లేదు. అపకారమును మనస్సులో ఉంచుకొనదు. శారా ఉంచుకుందా? కదా. హగర్ నాకు ఇంత పని చేసిందని మనసులో ఉంచుకుంది, అందుకే వెళ్ళి అబ్రహాంతో మాట్లాడుతూ ఉంది. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. సో శారా అది ఈ క్వాలిటీస్ని క్లియర్గా ఎగ్జిబిట్ చేయలేకపోయింది. సో అబ్రహాం ఏంటి? అబ్రహాము అన్అకౌంటబుల్, శారా అన్రీజనబుల్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక స్త్రీ హగర్ అన్అవైలబుల్. హగర్ ఏంటి? అన్అవైలబుల్. అబ్రహాం ఏమో అన్అకౌంటబుల్, శారా ఏమో అన్రీజనబుల్, హగర్ ఏమో అన్అవైలబుల్. ఏంటి అన్అవైలబుల్? ఎప్పుడైతే భార్య శారా యజమానురాలు హింస పెట్టిందో సమస్యకి పరిష్కారం ఏంటి? పారిపోవడం. అది. సో ఇది చాలామంది చేసేటువంటి పని. అది ప్రాబ్లం రాగానే దే విల్ ట్రై టు రన్ అవే, పారిపోవడానికి ప్రయత్నిస్తుంటారు, అక్కడ స్కిప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. దే ట్రై టు అవాయిడ్ పీపుల్, దే ట్రై టు అవాయిడ్ ద సర్కమ్స్టాన్సెస్, దే ట్రై టు రన్ అవే ఫ్రమ్ ద ప్రాబ్లం. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డరా, లైఫ్లో మనము సమస్య నుంచి పారిపోవడం కాదు, సమస్యను మనము ఎదిరించగలగాలి, దాన్ని ఓవర్కమ్ కాగలగాలి. విక్టోరియస్ పర్సన్ ఒక లక్షణం అది. సమ్టైమ్స్ ఎస్ యూ మే బీ వీక్ బట్ గెయిన్ సమ్ స్ట్రెంగ్త్. దాన్ని అవాయిడ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే గిన యువర్ ఎ డిఫీటెడ్ క్రిస్టియన్. ట్రై టు ఓవర్కమ్ ఇట్. ఆ పరిస్థితి ఏదైతే నీ కలవలో పెడుతుందో యూ ట్రై టు ఓవర్కమ్ ఇట్. దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ చేసి దాన్ని జయించేటువంటి ప్రయత్నం చేయగలగాలి, కానీ హగర్ లాగా పారిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. చర్చిలో అనుకున్నది సాగట్లేదా? సో సాతాను అంటాడు, ఓకే అయితే ఫైన్ అనదర్ చర్చ్, పారిపో ఇంకో సంఘానికి. చాలామంది అదే సంఘంలో పెట్టి పారిపోతుంటారు. అక్కడ కూడా ఏదో ప్రాబ్లం వచ్చిందా, ఓకే రన్ అవే, ఇంకొక సంఘానికి వెళ్ళిపోతుంటారు, అక్కడ నుంచి ఇంకొక సంఘానికి పరిగెత్తుంటారు. హల్లెలూయా. సో ఏదైనా ఇష్యూ వస్తే హ్యూమన్ మైండ్ ఉంటుంది, బెటర్ రన్ అవే. నీకు లేని చోట, నీకు మర్యాద లేని చోట, నీకు విలువ లేని చోట, లేకపోతే నీ గుర్తింపు లేని చోట, సో డు నాట్ స్టే అని మనకు అనిపిస్తుంది. ఆటోమేటిక్గా మనం అక్కడ ఉండకూడదు అన్నటువంటి భావన ఏర్పడుతుంది. డోంట్ రన్ అవే, ట్రై టు ఫైట్ ఇట్, ట్రై టు ఫైట్ బ్యాక్, స్టాండ్ అట్ ప్లేస్. దాన్ని జయించి దాన్ని ఓవర్కమ్ కాగలగాలి. ఆమేన్. దేని వాక్యం కదా, మీరు వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నారు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ ఇన్ ఆల్ దీస్, యు ఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అని దేని వాక్యం రాయబడుతుంది. హల్లెలూయా. సో కాబట్టి మనం జయించలేకపోతే మన కింద జనరేషన్స్ కొన్ని బ్లెస్సింగ్స్ అనుభవించారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. వాగ్దాన దేశంలోకి వెళ్ళాలి అన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, మీరు ఆ వాగ్దాన దేశంలోకి వెళ్ళేటట్టు ముందుగా 12 వేగుల వారు పంపించండి. గోతనకు ఒకరిని తీసుకొని 12 మంది వేగుల వారిని పంపించి వేగు చూడమని చెప్పారు. ఆ 12 మంది వెళ్ళారు. ఆ 12 మంది వచ్చి
వెనక్కి వచ్చారు, ఫస్ట్ టైమే ఫెయిల్ అయ్యారు, వచ్చారు అన్నారు కదా, మనం వెళ్ళలేము, ఇంపాసిబుల్ అని వాళ్ళు చేతులు పైకి ఎత్తేసారు. కానీ వీళ్ళు వెళ్ళకపోతే ఏమండి, వీళ్ళ కింది తరాలు వాళ్ళు వెళ్ళి ఏ విధంగా దేశాన్ని స్వాధీనపరచుకోగలుగుతారు? లీడర్స్ అయినటువంటి వీళ్ళు వెళ్ళకపోతే డౌన్ ద జనరేషన్ వాళ్ళు వెళ్ళగలుగుతారా? ఇఫ్ దే ఆర్ అనేబుల్ టు ఓవర్కమ్ ద ఎనిమీస్, if they are running away from the problem, ఆ నెఫీలను చూసి, ఆ జైంట్స్ని చూసి, ఏమంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఉన్నత దేవులను చూసి ఈ ఫస్ట్ జనరేషన్ వాళ్ళే పారిపోతే చెప్పండి, కింద జనరేషన్ వాళ్ళు వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోగలుగుతారా? వి ఆర్ ద లీడర్స్. మన కుటుంబాలకి మనం నాయకులు లాంటి వారు, మనకున్నటువంటి ఆర్గనైజేషన్కి మనం లీడర్స్ లాంటి వారు. లీడర్స్గా మనం ఫెయిల్ అయితే మన కింద వెనక వచ్చేటువంటి వాళ్ళు దాన్ని ఏమాత్రం స్వతంత్రించుకోలేరు. సో వెనక్కి వచ్చే వాళ్ళకి మనం ఎగ్జాంపుల్గా ఉండాలి అంటే వి మస్ట్ నెవర్ రన్ అవే. ఈ 10 మంది పరిగెత్తి వెనుకొచ్చి మా వల్ల కాదని చెప్పినట్లుగా మనము పారిపోయే వాళ్ళుగా ఉండకూడదు, దాన్ని జయించేవారుగా ఉండాలి. కాలేబు యెహోషువ వలె మనం నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము. ఇద్దరు కూడా ఏంటి, ప్రాబ్లం నుంచి పారిపోలేదు, ప్రాబ్లంకి ఎదురుగా ధీటుగా పరిగెడుతున్నారు. మనం వెళ్దాము రండి అని పరిగెడుతున్నారు. జాషువా అండ్ కాలేబ్ స్పిరిట్ మనలో ఉండాలి. హగలాగా పారిపోకూడదు. వి మస్ట్ ఫైట్. ఈ ప్రయత్నంలో ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని గాయాలైనా పర్లేదు, లెట్ us ఫైట్ అండ్ లెట్ us ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం. లెట్ us ఫైండ్ సమ్ సొల్యూషన్. అది మనము ఆ రీతిగా సొల్యూషన్ కొరకు నిలబడినప్పుడు ఆటోమేటిక్గా కింద ఉన్న వాళ్ళు కూడా మనలాగా కరేజ్ తీసుకొని వాళ్ళు కూడా నిలబడగలుగుతారు. హల్లెలూయా. సో ఒక చర్చిలో ప్రాబ్లం ఉంది, ఇంకో చర్చికి స్కిప్ అయ్యామనుకో, పేరెంట్స్ ఏం చేస్తారు, కింద పిల్లలు ఏం చేస్తారు, ఓహో ఒక చర్చిలో ప్రాబ్లం వస్తే ఇంకో చర్చికి వెళ్ళొచ్చు అన్నమాట అని ఆటోమేటిక్గా పిల్లలు కూడా ఏం చేస్తారు, వాళ్ళు కూడా జంపింగ్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తారు. అర్థమైంది? ఒక ఇష్యూ వచ్చి ఇట్లా హ్యాండిల్ చేస్తామని తెలిసిన వెంటనే కింద వాళ్ళు కూడా అదే ఫాలో అవుతుంటారు. దేవుడిరా, మనం పారిపోయే విశ్వాసాలుగా ఉండకూడదు, కానీ జాషువా కాలేబు వలె సమస్యకు ఎదురుగా వెళ్ళేటువంటి వ్యక్తులుగా దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్. 16వ అధ్యాయం 7-9 వచనాల్లో, 7-9 వచనాల్లో హగరు పారిపోతూ ఉంది. హగరు పారిపోతూ ఉంటే యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షరాయి దాసువైన హగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారా యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అయ్యా నేను పారిపోతున్నాను అయ్యా, నా వల్ల కాదు. మా యజమానులు పెట్టే టార్చరు అంతా ఇంత కాదు. అన్నం సరిగా పెట్టదు, సరిగ్గా చూసుకోదు, బట్టలు సరిగ్గా ఇవ్వదు. అబ్బో, ఆ యజమానురాల కింద పనిచేయడం అసాధ్యము. సూటిపోటు మాటలు అంటుంటుంది. నా వల్ల కాదు బాబోయ్, అందుకే నేను పారిపోతున్నాను అని హగరు జవాబిస్తూ ఉంది. అప్పుడు దూత ఏముంది, షబాష్ మంచి పని చేసేవాళ్ళే, పరిగెత్తు అనిందా? హగర్తో మాట్లాడుతున్న దూత ఏమని, మరి యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను, అది లెక్కింప వీళ్ళెంత విస్తారమవునని దాంతో చెప్పాను. సో మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినను, నీవు గర్భవతి ఉన్నావు, నీ కుమారుని కన్ని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టేది. సో ఇక్కడ దూత మాట్లాడుతూ హగరుతో, అక్కడ కాంటాక్ట్స్ మీరు బాగా గమనిస్తే, హగరు నువ్వు పారిపోతున్నావు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో మళ్ళీ అక్కడికే నువ్వు తిరిగి వెళ్ళాల్సిందే. మీ కింద లైన్స్ అవుతే మీకు అర్థమవుతుంది. గో బ్యాక్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో నువ్వు అక్కడికే నువ్వు పరిగెత్తగాలి. నువ్వు పారిపోయావనుకో యు ఆర్ వీక్. నువ్వు పారిపోయావనుకో నువ్వు చేతగాని వాడివి. కాబట్టి నువ్వు అక్కడికే నువ్వు వెళ్ళాలి. సో దూత ఏం చేస్తుంది, హగర్ని తిరిగి వెనక్కి పంపిస్తూ ఉంది. క్రైస్తవుడా, ఇక్కడ ఒక పాట నేర్చుకోగలగాలి. డు నాట్ రన్ అవే, ఫేస్ ద సిచ్యువేషన్స్. హగర్ని తిరిగి వెనక్కి పంపడము ద్వారా హగర్కి మాత్రమే కాదు, హగర్ నేర్చుకోవాల్సిన లెసన్ అవుతుంది, అబ్రహాం నేర్చుకోవాల్సిన లెసన్ అవుతుంది, శారా నేర్చుకోవాల్సిన లెసన్ కూడా ఉంది. సో దేవుడు ఒక పర్పస్తోనే హగర్ని మరలా వెనక్కి పంపిస్తున్నాడు. ఏంటి ఆ పర్పస్ ఇది? సో అబ్రహాం హ్యాడ్ టు ఫేస్ ఇట్, షారా హ్యాడ్ టు డీల్ విత్ ఇట్, హగర్ హ్యాడ్ టు లివ్ ఇన్ ఇట్. ఈ మూడు నేర్చుకోవాలి. అబ్రహాం ఏం చేయాలి? హీ హ్యాడ్ టు ఫేస్ ఇట్. షారా ఏం చేయాలి? షీ హ్యాస్ టు డీల్ విత్ ఇట్. హగర్ ఏం చేయాలి? షీ హ్యాస్ టు లివ్ ఇన్ ఇట్. అర్థమైందా? అబ్రహాము ఫేస్ చేయాలి. అబ్రహాం ఎంతకాలము అన్అకౌంటబుల్గా ఉంటాడు, ఫేస్ చేయాల్సిందే. షారా ఏం చేయాలి? షీ హ్యాస్ టు డీల్. ఖచ్చితంగా ఆమె వెళ్ళిపోతే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది కాదు, ఆమె ఉంటుండగా నువ్వు పీస్ ఆఫ్ మైండ్ తెచ్చుకోవాలి. అతడు వెళ్ళిపోతే నాకు హ్యాపీగా ఉంటుంది కాదు, ఉంటుండగానే దాన్ని ఓవర్కమ్ కాగలగాలి.
డీల్ చేయాలి. తొలగించుకోవడం ఇది నిమిషం పని, కదా డీల్ చేయగలగాలి. హగర్ ఏం చేయాలి? పారిపోవడం ఈజీ, కానీ షీ హ్యాస్ టు లెర్న్ టు లివ్ ఇన్ ఇట్. అక్కడ వాళ్ళతో ఉండడము కూడా నేర్చుకోగలగాలి. సో వెనక్కి వెళ్ళడము ద్వారా ఈ ముగ్గురు కూడా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి అనేది దేవుడి సంకల్పమై ఉంది. ఆమేన్. 16వ అధ్యాయం 10-11 వచనాలు. మరి యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని దాంతో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయి ఉన్నావు, నీవు కుమారును కని అతనికి ఇష్మాయేలు అను పేరు పెట్టుదువు. కాబట్టి దూత మాట్లాడుతున్నాడు, అమ్మ హగరు, మరి దేవుడు నీ సంతానమును విస్తరింపజేయబోతున్నాడు. ఆమె ఎంతగా విస్తరింపజేయబోతున్నాడు అంటే, నువ్వు పెట్టుబడినటువంటి కుమారుడు పేరు ఇష్మాయేల్, అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. అంటే ఇష్మాయేల్ పుట్టక ముందే ఆ పేరు దూత చేత ప్రకటించబడతా ఉంది. ఇష్మాయేల్ అనగా దేవుడు నా మొర వినును. షమా అంటే వినుట అని అర్థం హిబ్రూ భాషలో. షమా అంటే వినుట, ఎల్ అంటే గాడ్. దేవుడు నా మొర వినెను. ఇష్మాయేల్, సమూయేల్ ఇవన్నీ కూడా దగ్గర ఉన్నటువంటి రూట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. గాడ్ హియర్స్ మై క్రై, దేవుడు నా మొర వినెను అని అర్థం. కానీ నిజంగా దేని బిడ్డరా, ఇష్మాయేలు పుట్టక ముందే ఏమండి దేవుడు ఆ మొరను ఏ విధంగా అయితే విన్నాడో, ఏమండి ఈరోజు ఇప్పటికి కూడా ఇష్మాయేల్ నుంచి వచ్చినటువంటి సంతానం ఎవరైతే ఉన్నారో అరబ్బులు, ముస్లిమ్స్, స్టిల్ ఈరోజు ఇప్పటికి కూడా దేవుడు వాళ్ళ మొర వింటున్నాడు. అందుకే మునుపు ఎన్నడూ లేనంతగా ఈరోజు ముస్లిమ్స్ రక్షించబడతా ఉన్నారు. హల్లెలూయా. ఇష్మాయేల్ లేకపోయినా కూడా దేవుడు తన మొర విన్నాడు. ఈరోజు నా ప్రాబ్లంలు రాకముందే మరి అనేకుల మొర దేవుడు వింటున్నటువంటి దేవుడు ఈరోజు ఇప్పటికి కూడా ముస్లిమ్స్ ఎక్కడెక్కడున్నా వాళ్ళు తెలియని దేవునికి వాళ్ళు మొర పెడుతున్నా కూడా వాళ్ళ మొరను దేవుడు విని వారిని రక్షణ మార్గంలో నడిపిస్తున్నాడు. అనేక ముస్లిం కంట్రీస్లో అనేకులు ప్రభువుని అంగీకరిస్తారు. మెయిన్ పాకిస్తాన్లో నేను ఒక ఫోటో చూశాను. పాకిస్తాన్లో అండి సభలు పెడితే కొన్ని లక్షల మంది క్రూసైడ్కి అటెండ్ అయ్యారు. నేను అనుకున్నాను పాకిస్తాన్లో సువార్త అంటే అసాధ్యము, దాదాపు అసాధ్యం, బయలు పట్టుకున్నా కష్టమే, సంఘాలు స్థాపించడం అసాధ్యం అనుకున్నా. కానీ కొన్ని ఫోటోస్ చూసినాక నా దృక్పథం మారిపోయింది. పబ్లిక్ మీటింగ్ పెడితే ఏమన్నీ కొన్ని లక్షల మంది ఆ మీటింగ్ హాజరయ్యారు. అక్కడ క్రూసైడ్లో వాక్యం చెప్తా ఉంటే అనేకులు చేలుపైకి దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు, ప్రభు వాక్యం స్పష్టంగా వింటూ ఉన్నారు. అనేకులు స్టేజ్ మీదకి వచ్చి బహిరంగంగా యేసును స్వస్థపరిచాడు అని అనేకులు సాక్ష్యం కూడా ఇస్తూ ఉన్నారు. ఐ వాజ్ సో షాక్డ్. ఏంటి దేవుడు వీళ్ళని ఇంతగా వాళ్ళలో పరివర్తన తీసుకుని వచ్చాడా అని. నేను దుబాయ్లో ఉన్నప్పుడు మరి ఒక ఆయన నన్ను పికప్ చేసుకున్నాడు. పికప్ చేసుకున్నప్పుడు మాటలో నీ పేరు ఏంటి? నా పేరు అక్బర్ అన్న. ఓ వెరీ నైస్ నేమ్. వేర్ ఆర్ యూ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ పాకిస్తాన్ అన్నాడు. బాబాయ్ పాకిస్తానా అని అనుకున్నాను. ఆ తర్వాత తీసుకెళ్ళిన తర్వాత పాస్ ఇంట్లో నన్ను దింపాడు. ఆ పాస్ గారితో మాట్లాడుతున్నప్పుడు మరి గాస్పెల్ ఎలా ఉంది ఇక్కడ అంటే, చాలామంది నమ్ముతున్నారు సార్, ఇక ముస్లిం దేశంలో చాలామంది ప్రభు అంటే ఆరాటం, ఆసక్తి ఎక్కువగా ఉంది. అంతెందుకు ఇదిగో ఈయన ఉన్నాడు, ఈయన పాకిస్తాన్ నుంచి వచ్చినవాడే, కానీ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి రక్షించబడ్డాడు. దేనికోసం ఎంతగా పరితపిస్తాడు అంటే నా తర్వాత సర్వీస్ అంతా అతనే నడిపిస్తాడు అని అతని గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. ఆ తర్వాత ఆయన సంఘంలో వాక్యపరిచయం చేశాను. ఆ సంఘంలో ఉన్న దాదాపు చాలామంది పాకిస్తాన్ నుంచి వచ్చి అక్కడ పని చేసుకుంటున్న వాళ్ళందరూ కూడా బయలుగుండలు కత్తుకొని చక్కగా దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. స్టిల్ ఈరోజు ఇప్పటికి కూడా దేవుడు వారి మొర వింటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 12వ వచనం నుంచి 16వ వచనం చిరు భాగంకి వచ్చేసాం. అతడు దూత మాట్లాడుతుంది హగర్తో. ఆ పేరు మాత్రమే రివీల్ చేయడం కాదు, కానీ పుట్టబోయేటువంటి కుమారుని ఒక వ్యక్తిత్వం ఎలా ఉంటుందో దేవుడు స్పష్టంగా ముందుగానే తెలియపరుస్తున్నాడు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. చూసాడా ఎలాంటి వాడు? అడవి గాడిద వంటి మనుష్యుడు. అతని చెయ్యి అందరికిని, అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. సో ప్రాఫెసీ ఏంటి? అతడు అడవి గాడిద మనుషుడు అని అంటే రెబెలియన్, తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తి. రెండవది లక్షణం ఏంటంటే అతడు తన అందరి చేతులు అతనికి, అతని చేయి అందరికీ, అందరి చేతులు అతనికి విరోధంగా ఉండును. అంటే ఎప్పుడు కూడా కొట్లాడేవాడు అని అర్థం. 2 క్యారెక్టర్స్ దేవుడు రివీల్ చేస్తున్నాడు.
ఒకటి అన్టేమ్డ్ అనగా సాధు చేయలేని, అంటే మొండి, లేకపోతే వితండము అని చెప్పచ్చు, లేకపోతే మొండిగా ఉంటారు, మొండి గట్టమంటారు చూసారా, అలాంటివారు. సో రెండవ లక్షణం ఏంటంటే ఆల్వేస్ ఆపోజిట్, సహోదరులతో ఎప్పుడు కూడా కొట్లాడేవాడు. అతని చెయ్యి సహోదరులకు, సహోదరుల చెయ్యి అతనికి. ఎగ్జాక్ట్గా ఈరోజు కూడా ఇప్పుడు కూడా చాలామంది చూడండి, వాళ్ళ స్టైల్, వాళ్ళు ఎంత మొండిగా ఉంటారంటే దేవుని పట్ల, దేవుని వాళ్ళ నమ్మకం పట్ల, వాళ్ళ విశ్వాసం పట్ల అంత మొండిగా ఉంటారు. రైట్. సో కాబట్టి టూ క్వాలిటీస్ని, రెండు వ్యక్తిత్వాల్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఒకటి అడవిగాడిద వంటి మనుషుడు అని, అనగా తిరుగుబాటు, మొండి ఒక లక్షణము ఆ సంతతిలో ఉంటుందని. రెండవది ఎప్పుడు కూడా కొట్టాడేవాడు. స్టిల్ ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇష్మాయిల్ సంతతులు అందరూ కూడా మరి ఇజ్రాయెల్ చుట్టూ ఉన్నటువంటి ఆ అరబ్ కంట్రీస్ అన్నీ కూడా వాళ్ళే. సో ఇప్పుడు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఎవరికి? ఇజ్రాయెల్ దేశానికి, ఆ చుట్టూ ఉన్నటువంటి అరబ్ దేశాలు. ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఆ 13 ఒక కంట్రీస్ అన్నీ కూడా ఇక ఇష్మాయిల్ ఒక సంతతి వాళ్ళు. దే ఆర్ ఆల్వేస్, వాళ్ళు ఎప్పుడు కూడా ఫైట్ చేస్తున్నారు. మిజైల్స్ పంపుతూ ఉంటారు, బాంబులు వేస్తూ ఉంటారు. ఈ గాజా, ఈ పాలస్తీనా అని, ఏమని, ఇక సిరియా అని, అక్కడని ఇక్కడని ఎప్పుడు కూడా కాన్స్టెంట్ వార్ అనేది జరుగుతూనే ఉంది. ప్రభు స్పష్టంగా చెప్పాడు ఏమని, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును. ఎగ్జాక్ట్గా ఇజ్రాయెల్ దేశం చుట్టే ఉన్నారు వీళ్ళంతా కూడా. హల్లెలూయా. సో ఎంతగా వైరం అంటే యూదులకి వీళ్ళకి ఇక ఇష్మాయిల్ ఒక సంతతి వాళ్ళకి డెడ్ ఎనిమీస్, బద్ధ శత్రువులు. సో నేను లాస్ట్ టైం చెప్పాను అనుకుంటాను. సో దుబాయ్ ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అక్కడ పాస్టర్ చెప్పాడు, ఎంత శత్రులు అంటే సార్ వీళ్ళు ఇక యూఏఈ వాళ్ళకి అండ్ ఇజ్రాయెల్ దేశానికి, ఇక్కడ నుంచి యూఏఈకి దేర్ ఇస్ నో ఫ్లైట్స్, ప్లస్ యూఏఈ నుంచి ఇజ్రాయెల్ దేశానికి ఈవెన్ ఫోన్ సౌకర్యం కూడా లేదు. నువ్వు ఫోన్ కూడా చేయలేవు, ఫోన్ కూడా పోవు, డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా లేవు. కాబట్టి ఆ దేశము పొరుగున ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంకో దేశానికి వెళ్ళి అక్కడి నుంచి చుట్టూ వెళ్ళాల్సిందే. అంటే అంత బద్ధ శత్రుత్వం ఉంది వాళ్ళకి వీళ్ళకి మధ్య. ప్లస్ అండ్ మాకు అర్థమయ్యేది కాదు. మేము ఇజ్రాయెల్ ట్రిప్కి వెళ్ళినప్పుడు మా యొక్క పాస్పోర్ట్స్ ఇచ్చాం అక్కడ వీసా సెంటర్లో. ఆ ఇజ్రాయెల్ ఒక ఇమిగ్రేషన్లో వాళ్ళు పాస్పోర్ట్ మీద సీల్ వేయకముందు అడిగారు, పాస్పోర్ట్ మీద సీల్ వేయమంటారా లేకపోతే వేరే పేపర్లో సపరేట్గా ఆ సీల్ వేసి ఇవ్వమంటారా? అప్పుడు మాకు అర్థం కాలే. కానీ వెళ్ళకముందే నాకు తెలిసిన ఒక చెప్పాడు, సీల్ వేస్తే పొరపాటున పాస్పోర్ట్లో వేయించొద్దు, సపరేట్ పేపర్లో వేయించుకుని చెప్పి. నాకు అప్పుడు అర్థం కాలేదు ఏమైంటుందా అని. తర్వాత నాకు అర్థమైంది, ఒకవేళ ఇజ్రాయెల్ సీల్ పడితే నీకు యూఏఈ వీసా రాదు. ఒకవేళ యూఏఈలో ఈ యొక్క పాస్పోర్ట్లో నీకు సీల్ పడిందా, నీకు ఇజ్రాయెల్ దేశానికి వీసా రాదు. అర్థమవుతే అంత బద్ధ శత్రుత్వం ఉంటుంది ఇద్దరి మధ్య. ఆ తర్వాత అవగాహన ఏర్పడింది. ఆ తర్వాత అలా ఉన్నారంటే ఆల్రెడీగా ప్రభు ముందుగానే వాళ్ళ ఆ ఇష్మాయిల్ ఒక వ్యక్తిత్వము, అతని సంతతి వారి వ్యక్తిత్వము ముందుగా స్పష్టంగా చెప్పేశాడు. ఆమేన్. అది దాంతో చెప్పగా, అది చూచుచున్న దేవుడవు నీవే. దాని హిబ్రూ భాషలో ఎల్ రోయి, చెప్పండి ఒకసారి, ఎల్ రోయి. హిబ్రూ భాషలో ఎల్ రోయి అంటే నన్ను చూచుచున్న దేవుడు అని అర్థం. మనము ఈ మాట సరిగా పలికికి రాక ఎల్లోయి ఎల్లోయి అని పలుకుతున్నాం. ఎల్లోయి కాదు, ఎల్ రోయి, ఎల్ రోయి, అట్లా పలకాలి. మన తెలియక ఎల్లోయి ఎల్లోయి అని పలుకుతాను. అసలు ఎల్లోయి లేదు బైబిల్లో. ఎల్ రోయి, ఎల్ అంటే దేవుడు, రోయి అంటే చూచుచున్నవాడు అని అర్థం. ఎల్ రోయి. దేవుడు అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలైనగా నన్ను చూచుచున్న వాణ్ణి నేను ఇక్కడ చూచుతును కదా అని అనుకోలేను. అందుచేత నీటి బుగ్గకు బయేర్ లహరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేశకు బెరేదుకును మధ్య ఉన్నది. తర్వాత హగరు అబ్రహాముకు కుమారుని కనెను. అబ్రహాము హగరు కనిన తన కుమారునికి ఇష్మాయిల్ అను పేరు పెట్టెను. హగరు అబ్రహామునకు ఇష్మాయిలను కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్లవాడు. సో దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఏమని హగరుతో మాట్లాడుతూ, హగరు నీ కుమారుడు ఇలా ఉంటాడు, ఏంటి అడవిగాడిద వంటి స్వభావం కలిగి ఉంటాడు, ఎప్పుడు కూడా కొట్లాడుతూనే ఉంటాడు. కానీ డోంట్ వరీ, దేవుడు నీ సంతానం కూడా దీవించబోతున్నాడు. 10వ వచనం చూడాలి. 10వ వచనం చూస్తే, నీ సంతానము నిశ్చయముగా విస్తరింపజేస్తున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు హగరుతో, అబ్రహాం సంతానమే కాదు, నీ సంతానం కూడా నేను విస్తరింపజేస్తాను. అర్థమవుతుందా? కాకపోతే ఇది భౌతికమైన ఆశీర్వాదం. ఎంత హగరుకు పుట్టినా
ఇష్మాయేలు దేవుని నిబంధనకు వారసుడు కాలేడు. వాళ్ళకి ఫిజికల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ దేవుని యొక్క నిబంధన ఆశీర్వాదాలకి వాళ్ళు హక్కుదారులు కారు. ఈరోజు ముస్లిమ్స్ అండ్ అరబ్స్ వాళ్ళు బహుగా దీవించబడతారు. వాళ్ళు చాలా ధనికులు. వాళ్ళ కంట్రీస్ యూజ్ చేస్తే వాళ్ళు చాలా ధనికులు. వాళ్ళు అలాంటి స్థితిలో ఉన్నారు. కారణం ఏమంటే అబ్రహాం ఒక బ్లెస్సింగ్స్ వాళ్ళ మీద పనిచేస్తున్నాయి. ఏ విధంగా ఇష్మాయేల్, ఏ విధంగా ఇస్సాకు అతని సంతతి వారి మీద బ్లెస్సింగ్స్ ఉన్నాయో, ఏ విధంగా అయితే జూస్ ఫ్లరిష్ అవుతున్నారో అరబ్స్ కూడా ఫ్లరిష్ అవుతున్నారు. కారణం ఏమంటే బికాస్ ఆఫ్ అబ్రహామ్స్ బ్లెస్సింగ్ ఆన్ దెమ్. అబ్రహామును బట్టి వాళ్ళు దీవించబడ్డారు. ప్రభువు అన్నాడు, నేను నిశ్చయముగా నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను, నిశ్చయంగా నేను విస్తరింపజేస్తాను, అది లెక్కింప వీలు లేనంత విస్తారమగునని అతనితో చెప్పాను. అందుకే ఈ రోజున ప్రపంచంలో మరి యొక్క ముస్లిమ్స్ అండ్ అరబ్స్ ప్రపంచంలో బాగా వ్యాపిస్తున్నారు. కారణం ఏమంటే బికాస్ ఆఫ్ దిస్ బ్లెస్సింగ్. హల్లెలూయా. అందుకే వాళ్ళు అనేక ఇతర వర్గాల వలె వాళ్ళు అడుగున ఉండేటువంటి వారు, కానీ వాళ్ళు కూడా డామినెంట్ కమ్యూనిటీ పీపుల్. వాళ్ళు కూడా ప్రపంచంలో జ్యూస్తో సమానముగా వాళ్ళు కూడా ఈక్వల్గా ఫ్లరిష్ అవుతున్నారు, ఈక్వల్గా వాళ్ళు కూడా దీవించబడ్డారు. బికాస్ వాళ్ళు అబ్రహాముకి జన్మించిన వాళ్ళు కాబట్టి దేవుడు వారిని కూడా దీవించాడు. హల్లెలూయా. సో అందుకే నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఆ ఈఫిల్ టవర్ చూసినప్పుడు, దాని బుర్జ్ ఖలీఫా చూసినప్పుడు, ఆ తర్వాత 7 స్టార్ హోటల్ చూసినప్పుడు, ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ చూసినప్పుడు ఆశ్చర్యపోయి, ఏంటి అసలు రక్షణ లేని వారికి, దేవుడు ఎరగని వారికి ఇంత ఇదా. అండ్ కార్లో వెళ్తూ ఉంటే ముందర ఒక కారు వెళ్తూ ఉంది, ఫ్యాన్సీ నెంబర్, ఒకే ఒక నెంబర్ 6 అని. కాస్త అయిన తర్వాత ఇంకో కారు ముందుకు వెళ్తూ ఉంది, నంబర్ 12 అని, 6 అని, 7 అని. నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటి ఇలా నంబర్లు ఇంత సింపుల్గా ఉన్నాయి కార్లు. మా అనంతపూర్లో, మా దేశంలో బండికి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే ఇంత డబ్బులు చెల్లించాలి, ఇక్కడ ఇంత చాలా సింపుల్గా ఉన్నాయి అని అడిగితే అతను అన్నాడు, సార్ ఈ దేశంలో బంగారం కంటే మరి బిల్డింగ్ల కంటే ఎక్కువగా క్రేజ్ దేనికి ఉందంటే నంబర్ ప్లేట్కి ఉంది. నంబర్ ప్లేట్ ఫ్యాన్సీ నెంబర్కు ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతారు, ఎంతైనా సరే ఖర్చు పెడతారు. సో అక్కడ ఒక కింగ్ ఉన్నాడు, ఆ దేశానికి కింగ్. ఆయనకి ఒక ఫ్యాన్సీ నెంబర్ కొరకు కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆ నంబర్ కావడానికి. అండ్ ఎవరైనా సరే నంబర్ కావాలి అంటే ఎన్ని కోట్లైనా వెనకాడుకోకుండా కొన్ని కోట్లలోనే దారిపోస్తారు. సార్ అంత క్రేజ్ ఉంది, ఇక్కడ డబ్బు కుదవలేదు. ప్లస్ ఇంకా మీ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే, సార్ ఈ దేశంలో మీరు ఎంతైనా సంపాదించండి, ట్యాక్స్ లేదు. కోట్లు సంపాదించండి, ₹1 కూడా ట్యాక్స్ ఉండదు ఇక్కడ. సో ఇక్కడ దాదాపు చాలా వరకు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది ఇక్కడ. అందుకే అనేక వేరే దేశాల వాళ్ళు సైతం కూడా యూఏఈలో పనిచేయాలంటే ఎందుకు ఆసక్తి చూపిస్తారు అంటే, వేరే దేశాల్లో యూఏఈ కాకుండా వివిధ దేశాల్లో అయితే ఆ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు, సేల్స్ ట్యాక్స్ అంటాడు, సర్వీస్ ట్యాక్స్ అంటాడు, ఆ తర్వాత మళ్ళీ బెనిఫిట్ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు. తీరా చేతికి వచ్చి చూస్తే ఏమండి టెంక్ అంత వస్తుంది, టెంకాయకి పోయి కాస్త టెంక్ వస్తుంది, అంతే ఏం మిగలదు. కానీ యూఏలో ఎంత సంపాదించినా అంత కూడా మిగులుబాటే. అది తీసుకొచ్చి వాళ్ళ స్వదేశానికి వెళ్ళేటప్పుడు కూడా అది లీగల్ అండ్ వైట్ మనీ కాబట్టి వాళ్ళు హ్యాపీ బతికేస్తారు. అందుకే యూఏలో పనిచేయడానికి చాలామంది ఆసక్తి చూపిస్తారు. సో అందుకే వాళ్ళ దగ్గర డబ్బు చాలా పుష్కలంగా ఉంది. హల్లెలూయా. సో నాకు ఆశ్చర్యం వేసేది ఎందుకు ఇలా. ఆ తర్వాత ఈ వచనం గుర్తొచ్చింది, దేవుడు చెప్పాడు, అతను నేను విస్తరింపజేస్తాను, అతను నేను బహుగా లెక్కించ వీలు లేనంత బహుగా నేను విస్తరింపజేస్తాను. దేవుడు ఆ బ్లెస్సింగ్ అబ్రహామును బట్టి ఇష్మాయిల్ మీద పలికాడు కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి ఫిజికల్ బ్లెస్సింగ్స్ అదే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఆదికాండం 17వ అధ్యాయం 20 వచనం చూడండి. ఆదికాండం 17వ అధ్యాయం 20, అంటే ఒక చాప్టర్ ముందుకెళ్ళి ఒక వచనం చూసి మనం ముగించుకుందాం. జెనసిస్ 17:20-21లో అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఇష్మాయిల్ గురించి, నీవు చేసిన మనవి నేను వీటిని, ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసేదను. అతడు 12 మంది రాజులు కనును, అతన్ని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుతును. నేను వాళ్ళు బ్లెస్ చేస్తాను, కానీ నా నిబంధన మాత్రము అబ్రహామా నేను ఇస్సాకుతో నేనే చేయబోతున్నాను. నా బ్లెస్సింగ్, నా కవెనెంట్ బ్లెస్సింగ్స్ అన్నీ కూడా నేను ఇస్సాకుతో చేయబోతున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
సో ఇదండి 16వ అధ్యాయంలో ఇస్సాకు ఒక ఇంట్రడక్షన్. ఆ తర్వాత నెక్స్ట్ చాప్టర్లో ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి వైరము ఏ విధంగా రగులుకుంటుంది, ఏ విధంగా చరిత్ర ముందుకు సాగుతుంది అనే వాస్తవాల్ని మనం నెక్స్ట్ స్టడీలో మనం చూడబోతున్నాం. ఆమేన్.